శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృశ్చిక రాశి వారికి నవంబరు 24, 25, 26, 27 తేదీల్లో వామ్మో అనిపించేటటువంటి 3 శుభవార్తలైతే వస్తున్నాయి. కానీ మీ జీవిత భాగస్వామి వలన ఈ బంధం ముగిసినట్టే. అసలు ఏ బంధం? అసలు ఆ 3 శుభవార్తలు ఏంటి? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వృశ్చిక రాశి వారు బీ అలర్ట్, బీ రెడీ. అలర్ట్ అవ్వండి. అసలు ఏం జరుగుతుందో మీ లైఫ్లో మీరు తెలుసుకుందరు. కానీ ఎందుకనంటే గనుక మరో 2 రోజుల్లో మీ జీవితంలో ఒక అపూర్వమైన, అద్భుతమైన, చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. గడిచిన కాలం అంతా మీరు అనుభవించిన వేదన, పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, మీరు చవి చూసిన నష్టాలు, మీ వెనుక జరిగిన కుట్రలు, మిమ్మల్ని చూసి నలుగురు నవ్విన హేళనలన్నీ, వీటన్నింటినీ కూడా భగవంతుడు ఒక్కసారిగా ఒకే ఒక్క సంఘటనతో సమాధానం చెప్పబోతున్నాడు. ఈ మాటలు వింటుంటేనే మీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటే అది మీ అంతరంగంలో జరుగుతున్న ఒక శక్తి ప్రకంపన. మీ గుండె వేగం పెరుగుతోంది అంటే అది త్వరలో జరగబోయే వాస్తవ మార్పు యొక్క సంకేతం. ఎందుకంటే మీ జీవితంలోకి ఒక ఊహించని అద్భుతం, ఒక అద్వితీయమైన శుభ ఫలిత మార్పు ప్రవేశించబోతోంది. 4 దిశల్లో 4 శక్తులు కలిసి వస్తే ఒక మహాశక్తి ఎలా పుడుతుందో అలా రాబోయే ఈ 24, 25, 26, 27 తేదీల్లో వృశ్చిక రాశి వారికి ఒక అపారమైన ఆధ్యాత్మిక శక్తిని, ఒక అమోఘమైన అదృష్టాన్ని, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విజయాలను అందించబోతున్నాయి. ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. గ్రహాలు మీ వైపు మొగ్గు చూపుతున్న శుభ సమయాలు, ఇన్ని రోజులుగా మీ జీవితాన్ని అడ్డుకున్న దిగులు, నీరసం, అడ్డంకులు, అన్యాయాలు అన్నీ క్రమంగా చెదిరిపోతూ ఒక వెలుగురేఖ మీ జీవితం వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న సమయం. మీపై జరిగిన అన్యాయాలకు సమాధానం దొరికే రోజులు, మీ శ్రమకు ప్రతిఫలం ఇచ్చే రోజులు, మీ ప్రతిభను ప్రపంచం గుర్తించే రోజులు, ఎవరో ఒకరి మాట, ఒకరి పరిచయం, ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని మొత్తం మార్చే శక్తిగా మారబోతున్న సమయం. అర్ధాంతరంగా మీరు పొందబోయే ధైర్యం, బయట ప్రపంచం నుండి రాబోయే మద్దతు, ఇంట్లో లభించే ప్రేమ, అలాగే గ్రహాల అనుగ్రహం, ఇవన్నీ కలిసి మీ జీవితానికి ఒక కొత్త దిశ, కొత్త ఆశ, కొత్త ప్రారంభం ఇవ్వబోతున్నాయి. ఒకప్పుడు మీ పైన వినవాళ్ళు ఇప్పుడు మీ ముందు నిలబడటానికి కూడా ఇబ్బంది పడే స్థాయికి మీరు ఎదగబోతున్నారు. ఆ దేవుని శక్తి మీకు అండగా నిలబడి మీరు ఎప్పటికంటే కూడా బలంగా, ధైర్యంగా శుభ మార్గంలో నడిపించే సమయం వచ్చేసింది. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి బంగారు అక్షరాలతో లెక్కించబడే రోజులు. ఏం కోల్పోయినా ఇప్పుడు తిరిగి పొందే సమయం. ఏది ఆగిపోయినా ఇప్పుడు మొదలయ్యే సమయం. ఏది మీది అయితే అది మళ్ళీ మీ చేతుల్లోకి తిరిగి వచ్చే సమయం. దేవుని దయ, గ్రహాల మద్దతు, మీ ఖుషి, ఈ 3 కలిసి రాబోతున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయం ఉంది. మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరయ్యి మొదలయ్యే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. లేదంటే ఇప్పటికే మీ జీవితంలో ఉన్న, ఇప్పటి వరకు కూడా మీకు అర్థం కాని ఆ వ్యక్తి యొక్క అసలు ప్రాముఖ్యత ఇప్పుడు బయటికి వస్తుంది. ఆ వ్యక్తితో మీకు ఏర్పడబోయే అనుబంధం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో నిలువున షాక్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి రాకతో మీ జీవితం ప్రవాహం ఏ దిశలోకి తిరుగుతుందో అది మీరు ఎప్పుడూ కూడా ఆలోచించని దారిలో సాగుతుంది. వారి వల్ల మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, వారితో ఎలా మెలగాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఇవి తెలుసుకోవటానికి భవిష్యత్తుకు అత్యంత అత్యవసరం. అందుకే మీరు ఎంత పనుల్లో ఉన్నా, బిజీ ఉన్నా, ఎంతటి మానసిక ఆందోళనలో, ఒత్తిడిలో ఉన్నా దయచేసి మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేవలం ఒక పావుగంట సమయాన్ని కేటాయించండి. ఈ మాటలు వినండి. వినటం వలన మీకు 100కు 100% లాభమే తప్ప 1% కూడా మీకు నష్టం జరగదని మాటిస్తున్నాను. నిజంగా మీకు దైవానుగ్రహం లేకపోతే ఈ మాటలు ఈ క్షణంలో మీ చెవికి వచ్చేవి కాదు. ఆ భగవంతుడే మిమ్మల్ని చేపట్టి ఈ కష్టాల సముద్రం నుండి తీరం వైపు తీసుకెళ్లటానికి ఈ సమాచారాన్ని నా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఎక్కడ అశ్రద్ధ చేయకుండా, మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని శ్రద్ధగా చివరి వరకు కూడా వినే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను.
ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే ఉండదు. ఎలాంటి మొండి సమస్యనిచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఎంత ఎక్స్పర్ట్ అయినటువంటి గురూజీ, దైవశక్తి కలిగినటువంటి గురూజీ. శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం 5 days లో మీకు శాశ్వత పరిష్కారం అన్నది అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటే తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఆస్తి సమస్యలున్నా, అప్పుల బాధలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మీ మీద, మీ ఇంటి మీద నరదృష్టి, నరఘోష ఉన్న, చెడు ప్రయోగం జరిగి ఉన్నా, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ మాటలు మీ భవిష్య జీవితానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం, నేను చెప్పబోయే విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుగా స్పందిస్తే జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే చెప్తున్నాను, ఇక్కడ స్కిప్ చేయకండి, ఇక్కడ ఆపొద్దు. ముందుగా మీకు ఏ అదృష్టం పట్టబోతుందో అర్థమవుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఒక్క 10 నిమిషాల సమయాన్ని అయితే వీడియో కోసం కేటాయించి తీరాల్సిందే. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు, మీ లైఫ్, మీ జీవితంలో జరగబోతున్న ఎన్నో మార్పులు, చేర్పులు ఇక్కడ మీకు తెలుస్తాయి. కాబట్టి ఇక ప్రతి రాశికి ఒక ప్రత్యేకత, ఒక విలక్షణ, ఒక అరుదైన శక్తి ఉంటుంది. వాటిలో వృశ్చిక రాశి అత్యంత శక్తివంతమైనది, అత్యంత రహస్యమైనది, అత్యంత లోతైనది. రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే ఈ రాశి మిగతా 11 రాశుల కంటే భిన్నమైనది. వీరి మనసును, వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం సృష్టికర్త అయిన బ్రహ్మకే సాధ్యం కాదు అనటంలో అతిశయోక్తే లేదు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ధైర్యానికి, సాహసానికి, పోరాట శక్తికి, భూమికి, రక్తానికి ప్రతీక. అందుకే ఈ లక్షణాలన్నీ వృశ్చిక రాశి వారికి స్పష్టంగా కనిపిస్తాయి. వారిలో ఒక అగ్ని పర్వతంలా మెత్తని పొరలో దాగి ఉన్న అపార శక్తి ఉంటుంది. ఆ శక్తిని సరైన దిశలో వినియోగిస్తే వారు సాధించలేనిది ఏదీ కూడా లేదు. చూపులో ఆకర్షణ, ముఖంలో ఒక తెలియని తేజస్సు, కళ్ళల్లో ఎవరినైనా చదివేసే తీక్షణత ఉంటాయి. మీ కళ్ళల్లోకి చూస్తే ఎదుటివారు తమ రహస్యాలన్నీ బయట పెట్టేలా అయస్కాంత శక్తిని కలిగి ఉంటారు. మీరు మాట్లాడినా, నడిచినా, నవ్వినా మీ వ్యక్తిత్వానికి ప్రజలు దాసోహం అవుతారు. ఇక మంచి లక్షణాలు ఉన్న మీ జీవితం మాత్రం ఎప్పుడూ పూలబాటలా కాదు, అది ముళ్ళబాటే. మీ అంత కష్టాలు, ఇంత పరీక్షలో, ఇంత అవమానాలు మరెవరూ చూడరు. ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షే. కానీ ఈ పరీక్షలన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని సాధారణ రాయిగా కాకుండా ప్రకాశవంతమైన వజ్రంగా తీర్చిదిద్దడానికి చేస్తున్నటువంటి శుద్ధి ప్రక్రియ. వృశ్చిక రాశి వారు, వారి జీవితం చిన్నప్పటి నుంచే కూడా పోరాటంతో మొదలవుతుంది. తల్లిదండ్రుల ప్రేమ పూర్తిగా దక్కకపోవటం, తొందరగా బాధ్యతలు మోసుకోవటం, కుటుంబం కోసం తమ బాల్యాన్ని త్యాగం చేయటం, ఇవన్నీ మీ కథలో భాగమే. అందుకే ఎవరైనా మీతో ఒక ప్రేమపూర్వక మాట మాట్లాడితే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. మీరు వారికి మీ ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిపోతారు. మీరు కోరేది ఒకటే, నిస్వార్థమైన ప్రేమ. కానీ మీ ఈ సున్నితమైన హృదయం మిమ్మల్ని బలహీనపరుస్తుంది, ఇతరులు మోసం చేసే అవకాశం ఇస్తుంది. వీరిలో జాలి, దయాగుణం అతిగా శ్రేష్టంగా ఉంటాయి. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారని తెలిసిన క్షణం నుంచే వారి మనసు కలవరపడుతుంది. తమకున్నా లేకపోయినా తమ శక్తికి మించి అయిన వారికి ఎంతటి సహాయమైనా చేయాల్సి వస్తే వీళ్ళు వెనుక ముందు చూడకుండా వెళ్ళి సహాయం చేసేస్తూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప మనసు, ఒక నిస్వార్థమైనటువంటి మనస్తత్వం ఈ వృశ్చిక రాశి వారిది కూడా. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వం అని హృదయపూర్వకంగా నమ్ముతారు. ఈ మంచి గుణమే చాలాసార్లు వీరిని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి, మానసిక ఒత్తిడిలోకి తోసేస్తుంది. మీరు చేసిన సహాయానికి మీకు వెన్నుపోటు పెట్టిన సందర్భాలు మీ జీవితంలో లెక్కలేనన్ని ఉన్నాయి. మీరు ఎంత మంచివారు, ఎంత శ్రద్ధగా, ఎంత మంచి మనసుతో ప్రేమించేవారో మీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అంత మంచిది కాదు. మీరు గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చేతిలోనే మీరు ఎక్కువగా మోసపడిపోతూ ఉంటారు. మోసపోవటమే కాదు, బాధపడుతూ ఉంటారు. మోసపోయానని అవమానం అనుభవిస్తారు.
మీరు జీవితంలో నేర్చుకున్న పాఠాలు పుస్తకాల ద్వారా కాదు, ఉపాధ్యాయుల ద్వారా, అంతకంటే కాదు, మిమ్మల్ని మోసం చేసిన, వెన్నుపోటు పొడిచిన మనుషుల ద్వారా నేర్చుకున్నారు. ప్రతి మోసం ఒక కొత్త పాఠంగా మారింది. ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలంగా మలిచింది. కానీ అందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంతటి మంచితనం ఉన్న మీరు మీ సొంత కుటుంబ సభ్యుల చేతుల్లో కూడా మోసపోయారు. మీరు నా వాళ్ళు, నా ప్రాణం అని నమ్మిన వారే మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. వారికి అవసరం ఉన్నంత కాలం పొగడ్తలు, ప్రేమ మాటలు, నువ్వే మాకు దిక్కు అనేటటువంటి నటనలతో మిమ్మల్ని ముంచెత్తేశారు. వారి పని పూర్తయిన తర్వాత మాత్రం నిర్దాక్షిణ్యంగా పక్కకి నెట్టేస్తారు. ఒక కరివేపాకులా తీసి పడేస్తారు. మళ్ళీ వారికి ఏదైనా అవసరం వస్తే వెంటనే కొత్తగా ఏమీ జరగనట్లుగా మీ దగ్గరికి వస్తారు. అదే నవ్వులు, అదే మధుర భాష, అదే నటన. వారి అవసరం తీర్చుకున్నాక మళ్ళీ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. సంవత్సరాల తరబడి ఇదే కదా జరుగుతోంది. ఇదే చక్రం మీ జీవితంలో పునరావృతం అవుతూ వస్తోంది. ఈ చేదు అనుభవాలు మీ మనసును ఎంతగానో గాయపరిచాయి, మీ హృదయంపై చెరగని మచ్చలు వేశాయి. కానీ ఈ కష్టాలు, ఈ నరకం, ఈ వెన్నుపోట్లు మిమ్మల్ని చాలా నేర్పాయి. మీకు ఎవరిని ఎంత నమ్మాలి, ఎవరి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారో ఇప్పుడు మీరు బాగా గమనించగలుగుతున్నారు. దెబ్బతిన్నారు కదా. గతంలో కంటే ఇప్పుడు మీరు మానసికంగా చాలా బలంగా తయారయ్యారు. ఎన్నోసార్లు కింద పడ్డారు, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు. కానీ ప్రతిసారి మరింత బలంగా లేచారు. మీ అనుభవాలు మీకు కవచం అయ్యాయి. జీవితం మీకు అసలు ముఖ చిత్రం చూపింది. ఇన్ని బాధలు కూడా మీ ముఖంలో చిరునవ్వు ఉండటం మీకే చెల్లింది. మీ బాధను ఎవరితోనూ పంచుకోరు, మీలోనే దాచుకుంటారు. పైకి మాత్రం నవ్వుతూ అందరికీ ధైర్యం చెప్తూ కనిపిస్తారు. ఇదే మీ గొప్పతనం, మీలో ఉండే ఆకర్షణ, మీ కళ్ళల్లోని తీక్షణత, మీ మాటల్లోని మాయ. ఎవరైనా మీతో కొద్దిసేపు మాట్లాడితే చాలు, ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుండును అనిపించేంతగా వారిని ఆకట్టుకుంటారు. మీ వాక్చాతుర్యం, మీ వ్యక్తిత్వం, మీ తీరు, ఇవి నిజంగా దేవుడు ఇచ్చిన వరాలు. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మీరు ఏ రంగంలోనైనా అగ్రస్థానంలో నిలుస్తారు. రహస్య స్వభావం మీ ప్రధాన లక్షణం. మీ మనసులో ఏముంది, మీ భావాలు ఏవి, మీ ప్రణాళికలు ఏంటి, అవి అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. మీ జీవితం తెరిచిన పుస్తకం కాదు. అందుకే చాలా మంది మిమ్మల్ని అపార్థం చేసుకొని గర్విష్ఠుడని, అహంకారి అని అంటుంటారు. కానీ అది గర్వం కాదు, అది మీ ఆత్మరక్షణ కవచం. మీ బలహీనతలను బయట పెడితే వాటితో మిమ్మల్ని ఎవరైనా గాయపరచవచ్చనే ఒక భయం మీలో ఎల్లప్పుడూ ఉంటుంది. దెబ్బతిన్నారు కదా, అందుకే మీ చుట్టూ ఒక అదృశ్య గోడను కట్టుకుంటారు. ఆ గోడ లోపలికి కేవలం ఒకరు లేక ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. వాళ్ల కోసం మీరు ప్రాణం కూడా ఇస్తారు. కుటుంబ విషయానికి వస్తే భార్య, భర్త, పిల్లలు మీకు ప్రాణం లాంటి వారు. వారి కోసం మీరు చేస్తారని కాదు, మీ జీవితం, మీ సమయం, మీ శ్వాస అన్ని వారికే చెందాలి అని అనుకునే ఒక మధురమైన గుణం మీలో ఉంటుంది. ఈ స్వార్థం కొన్నిసార్లు మంచిదే, అది బంధాలని బలపరుస్తుంది. వృశ్చిక రాశి స్త్రీలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా లక్ష్మీ కళతో మెరిసిపోతూ ఉంటారు. తమ జీవిత భాగస్వామికి, పిల్లలకు అసమాన ప్రేమను ఇస్తారు. కుటుంబ సంస్కారాలు, పరిరక్షణ, ఉమ్మడి కుటుంబం, వీటన్నింటినీ ఎంతో ఇష్టపడతారు. ఎవరిని గౌరవించాలో, ఎవరిని దూరం పెట్టాలో, ఎవరిది నిజమైన ప్రేమో మీరు బాగా గుర్తిస్తారు. దేవుడి మీద వీరికి ఉండే విశ్వాసం అచంచలమైంది. ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్న, సమస్యలు ఎంత ఎత్తున పర్వతాల్లో ఉన్నా నా దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యంతో ముందుకు సాగుతారు. ఏ తుఫాను వచ్చినా అన్నింటినీ ఎదుర్కొంటారు. పేదవారికి, కష్టాలు ఉన్నవారికి సహాయం చేయాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమకు వీలైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో చాలా నమ్మకంగా, ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. కుటుంబమే వీరికి ప్రధానమైన ప్రాధాన్యత కూడా. ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. కుటుంబం కోసం ఎంత కష్టపడటానికైనా వీరు వెనుకాడరు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. అలాంటి వారిని దూరంగా పెడతారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటారో, సమస్యలను ఒక సవాలుగా స్వీకరించే ఎంత బలంగా ఎదుర్కొంటారో అదే స్థాయిలో లోపల ఎంతో ఎమోషనల్గానూ ఉంటారు. చాలా సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. అయితే ఆ సున్నితత్వం అందరి ముందు కనిపించదు. మిమ్మల్ని నిజంగా ప్రేమించి నమ్మకంగా ఉండే వారితో ఉన్నప్పుడు మాత్రమే మీ భావోద్వేగాలు బయటపడతాయి. వారి ముందు చిన్నపిల్లలుగా మారిపోతారు. ఇక ఈ రాశి మగవారైతే స్నేహానికి ప్రాణమిస్తారు. తమ స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వారికి సహాయం చేయటానికి అందరికంటే ముందు మీరే ఉంటారు. మీకున్న మంచితనం,
సేవా గుణం, మానవత్వం కారణంగా భగవంతుని అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీపై బలంగా ఉంటుంది. అందుకే మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్నిసార్లు కింద పడినా ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి పైకి లేపుతూ ఉంటాడు. మీకు అండదండగా కాపాడే రక్షణగా ఉంటాడు. ఆ దైవం ఎల్లప్పుడూ కూడా మీ చుట్టూ ఉంటాడు. మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధంగా ఉంటారు. వారి భవిష్యత్తు బంగారంగా తయారవ్వాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. మీ కష్టార్జితం మొత్తం మీ కుటుంబం పైనే ఖర్చు పెడతారు. మీకంటూ ప్రత్యేకంగా దాచుకునే అలవాటు కూడా ఎక్కువగా ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే, రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక పవిత్రమైన శుభ అధ్యాయాన్ని లిఖించబోతున్న రోజులు. ఈ 4 రోజుల్లో మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన, ఊహించిన దానికంటే ఎక్కువ పురోగతిని చూడబోతున్నారు. మీ జీవిత గమనమే మారిపోయే సమయం ఇది. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ చెరిగిపోతూ విజయాలు మీ మీద కురిసే కాలం ఆసన్నమైంది. ఈ వారం మీ జీవితంలో కొన్ని కీలకమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒకే సమయంలో 2-3 మీ మీదకు వచ్చే అవకాశం ఉంది. ఏది ముందుగా చెయ్యాలో, ఏది వాయిదా వేయాలో అర్థం కాక మనసులో కొంత గందరగోళం, ఒత్తిడి, ఆందోళన పెరగచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు చిన్న చిన్న పనులే అయినా మీపై బరువులా అనిపిస్తాయి. అలాంటి సమయంలో తడబాటు నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వారం ఏ నిర్ణయం తీసుకునే ముందు పెద్దల అనుభవం, ఉన్నవారి అభిప్రాయం తీసుకోవటం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా తప్పుగా మారతాయి. కాబట్టి తాళం వేసినట్లు మనసు కట్టడి చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రత్యేకంగా డబ్బు విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఈ వారం మీరు ఏటీఎం నుండి డబ్బులు తీసుకోవచ్చు, ఏదైనా బిల్లు చెల్లించడానికి బయటకు వెళ్ళవచ్చు. కానీ ఆ పనుల్లో చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీ వాలెట్ పడేసుకోవటం కానీ, పడిపోవటం కానీ, డబ్బు తప్పిపోవటం కానీ, ఎక్కడో పెట్టి మర్చిపోవటం కానీ, డబ్బు మిస్ అవ్వటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనం మీద ప్రయాణిస్తున్న బజార్లో ఉన్న చిన్న నిర్లక్ష్యం మీకు నష్టం చేస్తుంది. డబ్బు కోల్పోతే మనసుకు వచ్చే బాధ వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ వారం మాత్రం అలర్ట్గా ఉండాలి. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు మంచి మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మందులు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, చిన్న చిన్న సమస్యలతో బాధపడుతుంటే ఈ వారం రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది. చికిత్సలో మార్పు వస్తుంది. కొత్త డాక్టర్లకు చూపించడం, కొత్త మందులు మొదలు పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఇల్లు మొత్తం మీద చిన్న చిన్న సంతోషం విస్తరిస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా ఈ వారం ఎంతో చలాకీగా ఉంటారు. వారిని బయటికి తీసుకెళ్ళమని మిమ్మల్ని ఒత్తిడి కూడా చేయొచ్చు. చిన్న పర్యటన, టూర్లు, సినిమా లేదా పార్కు ఇలా తీసుకెళ్తే ఇంట్లో వాతావరణం మరింత ఆనందంగా మారుతుంది. ఈ రోజుల్లో కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఉంది. మీ భాగస్వామి అనవసరంగా లేదా చిన్న విషయంపైనే కోపం చూపించవచ్చు. మీరు ఏమీ చెప్పకపోయినా తప్పుగా అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఇంట్లో మాట్లాడే విధానం, మాటల ఎంపిక, ప్రవర్తన ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ తప్పు చెయ్యకపోయినా బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి సహనం చాలా అవసరం. చిన్న గొడవలు పెద్దవయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాటల్ని తక్కువగా ఉపయోగించడం మంచిదే. ఓపిక మీకు ఈ రోజుల్లో రక్షణ ఇస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు, సందర్శనలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత స్నేహితులను, దూరపు బంధువులను కలుసుకోవటం ద్వారా మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా మారుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. సంతానం విషయంలో మీరు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు. పిల్లల కోసం ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న దంపతుల ఇంట త్వరలోని పసిపాపుల నవ్వులు మారుమోగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతున్న ఆ ఆనందంలో మీరు తడిసి ముద్దవుతారు. మీ పిల్లల చదువులోనూ ఇతర రంగాల్లోనూ రాణించి మీకు మంచి పేరు ప్రతిష్ట తెచ్చిపెడతారు. ఆరోగ్య విషయంలోనూ మీరు గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత రెండు కూడా మీకు లభిస్తాయి. ఇక విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణిస్తారు. మంచి భవిష్యత్తును నిర్మించుకునే దారిలో బలమైన తొలి అడుగులు వేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కుటుంబానికి పేరు, మీకు గౌరవం తెచ్చిపెడతారు. సమాజంలో మీ ప్రతిభకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించి నలుగురిలో గౌరవించబడతారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు, మెరుగైన అవకాశాలు వరించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతూ వ్యాపారం అభివృద్ధి పదంలో వేగంగా పయనిస్తుంది.
కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఎక్కడ చిక్కుకుని ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు ఇది చాలా బలమైన వారం. వారి పాఠాలు, పరీక్షల మీద దృష్టి మరింత పెరుగుతుంది. ఏదో శక్తి వారిని ముందుకు నడిపిస్తుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ముందుగా అర్థం కాని విషయాలు కూడా ఇప్పుడు క్లియర్గా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది బంగారు సమయం. లక్ష్యాలు మరింత దగ్గరగా కనిపిస్తాయి. ఈ కాలంలో చేసుకునే కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఇది. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నిజాయితీగా పనిచేశారో అది ఇప్పుడు మీపై అధికారులకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు మీపై నమ్మకంతో కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు. మీ హోదా ఇక నుండి పూర్తిగా పెరుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీకు వాళ్ళ మద్దతు, పూర్తి సహకారం ఇస్తారు. పని చేసే చోట మీకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు ఇతరులు తల వంచి సహకరిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు తగ్గ మంచి ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది. కొందరికి విదేశాల్లో పనిచేసే సువర్ణ అవకాశం కూడా లభిస్తుంది. మీ కెరియర్ పరంగా ఇది ఒక అద్భుతమైన మలుపు అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం, గౌరవం అన్ని ఒకేసారి మీ జీవితంలోకి రావటానికి సమయం దగ్గర పడింది. ఇక మనం మొదట చెప్పుకున్నట్లుగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారుతుంది, అదృష్టం ఎలా మీ వైపుకు వచ్చే అవకాశం ఉంది, ఆ ఊహించిన సంఘటనలు ఎలా జరుగుతాయి అనే అత్యంత కీలకమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే 4 రోజుల్లో ఏ రోజైనా మీ జీవిత దిశను మార్చే ఒక ప్రత్యేక పరిణామం చోటు చేసుకునే సూచన స్పష్టంగా కనబడుతోంది. మీకు ఎంతో మద్దతుగా నిలిచే, మీ అదృష్టాన్ని మేలుకొలిపే, మీ ఎదుగుదలకు కారణమయ్యే వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. మీరు అనుకోని చోట, అనుకోని సమయంలో ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, ఒక సూచన, ఒక సహాయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారబోతోంది. ఇదే నిజమైన అదృష్టం. ఇదే దైవయోగం అని చెప్పుకోవచ్చు. రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల మనసులో ఆందోళన, ఇంటి వాతావరణంపై ఒత్తిడి, వాహన సంబంధిత సమస్యలు, చిన్న తప్పులు ఇవి కలగవచ్చు. మీరు ఎంత బాగా పనిచేసినా పనుల్లో ఏదో ఒక అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇది గ్రహ ప్రభావం మాత్రమే. ఈరోజు ఉదయం చిన్న పూజ లేదా ధ్యానం చేస్తే మీ మనసు శాంతిస్తుంది. బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం మీకు నిజంగా దైవ వరం లాంటిదే. ఈ గ్రహస్థానం మీ జీవితంలో చాలా మంచి మార్పులకు కారణం అవుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు అవన్నీ నెమ్మదిగా, సులభంగా పూర్తవటం మొదలవుతుంది. మీరు చేయాలనుకున్న పని మధ్యలో ఎక్కడో ఆగిపోయినా ఇప్పుడు దానికి దారి కనిపిస్తుంది. మీ ముందుకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు మీ దారిన దాటిన అవకాశాలు కూడా ఈ సమయంలో మీ వైపుకు తిరుగుతాయి. ముఖ్యంగా పెద్దవారి ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది. వారు మీ పనికి మద్దతుగా నిలవటం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న ఆసక్తి కూడా బృహస్పతి ప్రభావంతో సహజంగానే పెరుగుతుంది. ఇది మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది. మీరు చేసే మంచి పనులు, మీరు చూపించే నిబద్ధత ఇవన్నీ ఇప్పుడు సులభంగా ఇతరుల దృష్టికి వస్తాయి. మీ ప్రతిభను గుర్తించేవారు మరింత పెరుగుతారు. మొత్తానికి బృహస్పతి ఈ స్థితిలో ఉండటం వలన మీ జీవితంలో ఉన్న కష్టాల్లో సగం తగ్గిపోయి మీ ముందున్న దారి మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఇప్పుడు ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఒక్కో రోజు విఫలంగా తెలుసుకుందాం. ఇక్కడ 24వ తేదీ బలమైన గ్రహ మద్దతు రోజు. ఈ 24వ తేదీన చంద్రుడు మీ రాశికి అనుకూలమైన స్థితిలో సంచరిస్తూ మీ ధైర్యాన్ని, నిర్ణయ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచబోతున్నాడు. ఈరోజు మీరు చాలా కాలంగా చేయాలనుకుంటున్న, ఆలస్యం చేస్తున్న పనులు ఒక్కసారిగా జరగటం ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. మీపై ఉన్నత అధికారుల దృష్టి పడుతుంది. మీ పనితీరు చూసి వారు ప్రశంసించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు ఒక పెద్ద ఆర్డర్ రావటం, విదేశీ కస్టమర్లు సంప్రదించటం, డబ్బు ఇరుకులో ఉన్నవారికి ఊహించిన విధంగా ఆర్థిక లాభాలు రావటం ఇటువంటి శుభ ఒక సూచనని సూచిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు చెప్పే మాటలకు అందరూ సహకరిస్తారు. ఆరోగ్యంగా కొంత ఉపశమనం లభిస్తుంది. మానసికంగా ప్రశాంతత చెందుతారు. మీకు ఎవరో ఒకరు సహాయకరమైన సలహా ఇస్తారు. ఆ సలహా మీ జీవిత దిశను మార్చగల శక్తి కలిగినది. ఈ రోజు జరిగే ఒక చిన్న పరిణామం వచ్చే వారాల్లో పెద్ద మార్పుకి కారణమవుతుంది.
ఈరోజు మీరు చేసే పూజ, ధ్యానం, జపం ఫలితాన్ని వెంటనే ఇవ్వటం ప్రారంభిస్తాయి. ఇక 25వ తారీఖు శుభయోగాలు ఎలా ఉంటాయి అంటే 25వ తారీఖు మీకు గురుడు దర్శనం ఇస్తూ శుభయోగాలని ఏర్పరచబోతున్నాడు. ఈరోజు మీకు ఆలోచించే ప్రతి విషయం అనుకూల ఫలితాన్నే ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇదొక అత్యంత శుభదినం. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి వార్తలు వినిపించవచ్చు. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. మీరు చేసిన కృషి గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి దారులు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. సంబంధాల్లో ఉన్న అపార్థాలు తొలగుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. మీ జీవిత భాగస్వామి మీపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం, శక్తి మీలో పెరుగుతుంది. ఈరోజు ఆధ్యాత్మికత వైపు మీ ఆకర్షణ పెరుగుతుంది. మీరు చేసే మంచి నిర్ణయాలు మీ భవిష్యత్తును మరింత శక్తివంతంగా మార్చే అవకాశం ఉంది. ఇక 26వ తేదీ కీలక నిర్ణయాలు తీసుకునే రోజు. 26వ తేదీన శని మీ రాశిపై తన దృష్టి వేస్తూ మీరు తీసుకునే నిర్ణయాలపైన శుభ ఫలితాలు అందిస్తాడు. ఈరోజు మీకు జరిగే ఒక సంభాషణ, ఒక మీటింగ్, ఒక సందేశం, ఒక పరిచయం జీవితంలో పెద్ద మార్పుకి కారణమయ్యే అవకాశం బలంగా ఉంది. ఉద్యోగంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీపై అధికారులు చూపిస్తున్న కఠినత్వం కొంచెం తగ్గుతుంది. కొత్త అవకాశాలు, నూతన బాధ్యతలు మీకు వస్తాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈరోజు డబ్బు లావాదేవీలు సులభంగా సాగుతాయి. బాకీలు తిరిగి రావటం, కొత్త కాంట్రాక్టులు రావటం వంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ పిల్లలు విద్యలో మంచి ఫలితాలను చూపిస్తారు. ప్రయాణాలకు ఇది మంచి రోజు. సుదూర ప్రాంతాలకు పని కోసం వెళ్లే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. అలసట, ఒత్తిడి ఉండొచ్చు, కానీ పెద్ద సమస్య ఏమీ ఉండదు. ఈరోజు మీకు ఎవరో ఒకరు చెప్పే మాట మీ మనసును బాగా కదిలిస్తుంది. అది మీకు అవసరమైన సరైన దిశను సూచిస్తుంది. ఇక 27వ తేదీ అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు. 27వ తేదీ మీకు అదృష్టంగా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు రాహు చంద్ర యోగం మీ రాశిలో ఏర్పడిన ఈ అదృష్టాన్ని ఒక్కసారిగా మేల్కొల్పే శక్తిని ఇస్తుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శుభవార్త ఈ రోజు వినే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించి మీకు వచ్చిన అవకాశాలను మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త వస్తుంది. వ్యాపారంలో అధికారుల్లో ఉన్న పనులు అన్నీ కూడా అనుకున్న దానికంటే వేగంగా పూర్తవుతాయి. కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్టులు మీ చేతికి వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలకు మంచి చిహ్నాలు కనిపిస్తాయి. సంబంధాల్లో ఉన్నవారికి ఒక గుర్తు చూపే రోజు ఇది. ప్రియమైన వ్యక్తి మీపై ప్రేమను బలంగా వ్యక్తపరుస్తారు. ఆధ్యాత్మికత, దేవుని అనుగ్రహం మీపై బలంగా ఉంటుంది. మీరు చేసే దానం, పూజ, గుణాలు ఈ రోజు అన్నీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజు మీరు చేసిన ఒక మంచి పని మీ జీవితానికి ఎంతో ఒక అండగా ఉంటుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.